తాకట్లో ఉన్న మీ బంగారాన్ని నమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. పొలిటికల్ జంక్షన్ వర్తమాన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ అందిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే రాజేష్ గారు. ఈరోజు మన డిస్కషన్లో ముఖ్యమైనటువంటి అంశాలు, లిక్కర్ స్కామ్లో నిన్న కొంచెం కీలకమైనటువంటి పరిణామాలు. ఒక పక్క రైడ్లు, మరో పక్క కొత్త కొత్త పేర్లు, ఇంకో పక్క చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి లిక్కర్ స్కామ్తో ఉన్న లింకులు, బయటపడుతున్నటువంటి విశేషాలు, ఇవన్నీ నేనంతా మనం చూసాం. దాంతోపాటుగా ఒక వార్త అయితే హల్చల్ చేస్తుంది. తొందరలోనే రేపో మాపో లోకేష్ కూడా ప్రధానమంత్రితో భేటీ కాబోతున్నాడు, ఆయన అపాయింట్మెంట్ కూడా ఇచ్చేశారు, ఢిల్లీ వెడుతున్నాడు అని చెప్పేసి. ఈ నెలలోనే సెప్టెంబర్లోనే జగన్మోహన్ రెడ్డి అరెస్టు దాదాపు ఖాయం అనేటటువంటి ఒక వార్త కూడా కొంచెం బలంగా వినిపిస్తుంది. సో లోకేష్ వెళ్ళేది అందుకోసమేనా అనే అంశం ఒక పక్క, ఈ బయటపడుతున్నటువంటి లింకులు, చెవిరెడ్డి ఇష్యూ క్లియర్గా మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం. ఇక నంబర్ 2, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఒక ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తిగా విద్యుత్ రంగంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వాళ్ళు చేస్తున్నటువంటి విజ్ఞప్తులు, వాళ్ళ బాధలు, ఆ అంశం కూడా మనం ఖచ్చితంగా మాట్లాడాలి. సో మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి, మీరు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోండి, ఎన్ని ప్రభుత్వాలు మారినా మా బతుకులు బాగుపడలేదు అనేటటువంటి విధంగా వాళ్ళు కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో గతంలో కూడా ఇదే అంశం మీద అనేక హామీలు కూడా ఇచ్చున్నాయి, బట్ వాళ్ళకి ఏమీ వరగనటువంటి వైనం. సో ఖచ్చితంగా మరి ఈ ప్రభుత్వం తీసుకుంటుందా లేదా, తీసుకుంటే ఎంత ఉపయోగం ఏంటి, వాళ్ళ సంఖ్య ఎంత ఉంది, వాళ్ళ ప్రభావం ఎంత ఉంది అనేది కూడా మనం కొంత డీటెయిల్డ్గా ఇన్డెప్త్గా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఈ రెండు అంశాలు ప్రధానంగా, ముందుగా మనం ఈ లిక్కర్ ఇష్యూని ఎలా చూడాలి? ఈ సెప్టెంబర్లోనే అరెస్ట్ అంటున్నారు, సాధ్యమేనా? ఏమంటారు మీరు? రీసెంట్గా ఈ లిక్కరు నిందితులందరినీ వాళ్ళ రిమాండ్ పీరియడ్ ముగిసిన సందర్భంగా మళ్ళీ రిమాండ్ ఎక్స్టెన్షన్ కోసం అని చెప్పని విచారణాధికారులు కోర్టుకు తీసుకొచ్చారు. కోర్టుకు తీసుకొచ్చిన సందర్భంగా ప్రతి వాయిదా సందర్భంగా, అంటే ఆ జైలు ప్రెమిసెస్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ తిరిగి ఆ జైలు ప్రెమిసెస్ లోపలికి వెళ్ళే వరకు ఆ జైలు లోపల ఏం జరుగుతుందనేది బాహ్య ప్రపంచానికి తెలియదు. కానీ అక్కడి నుంచి వచ్చి న్యాయస్థానానికి అటెండ్ అయ్యి మళ్ళీ తిరిగి వెళ్ళే లోపు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు సృష్టిస్తున్న సౌండ్ పొల్యూషన్ మనందరం కూడా మీడియాలో చూస్తాను నేను. గుళకరాల డబ్బా మోగించినట్టే. ఇప్పుడు అక్కడ మిగిలిన ఎక్యూజర్ అందరూ ఉంటున్నారు, వాళ్ళందరూ మౌనంగానే ఉంటున్నారు. ఇతను మాత్రం పదే పదే నేను అమాయకుణ్ణి, ఆణిముత్యాన్ని, మా ఇంట్లో ఇద్దరు మద్యం వల్ల దెబ్బతిన్నారు, నేను మా అమ్మకి మాట ఇచ్చా, నేను వేద పాఠశాల నడుపుతున్నా, నేను మద్యం జోలికి వెళ్ళను, అన్యాయంగా నా మీద కేసు పెట్టారు, ఆ భగవంతుడే ఉన్నాడు, అసలు నాకు ఏ పాపం పుణ్యం తెలీదు అని చెప్పని ఒకటే సౌండ్ పొల్యూషను. ఈ దెబ్బతోటి విసిగిపోయిన జడ్జి గారు మొన్న డైరెక్ట్గా ఆయన మొహానే చెప్పారు, ఏమండి ఇంతమంది ఉన్నారు, వాళ్ళెవరూ ఈ రకమైన గొడవ చేయట్లేదు, మీరు ఎందుకు అంత పెద్దగా అరుస్తా అంత న్యూసెన్స్ చేస్తున్నారు, అది మీకే ప్రతికూలంగా మారుద్ది, మీరు కొంచెం హుందాగా వ్యవహరించండి అని చెప్పని స్వయాన జడ్జి గారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చెప్పాల్సి వచ్చింది. అంటే ఇక్కడ ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు ఇన్ని రోజుల నుంచి, అసలు నాకు మద్యం కుంభకోణంతో సంబంధం లేదు, నేను అసలు మద్యం జోలికి వెళ్ళానని చెప్తున్నాడు. ఇవాళ విచారణ సంస్థ కూడా ఈయన మద్యం జోలికి వెళ్ళాడని చెప్పట్లా, అంటే ఈయన కొడుకు కూర్చొని తాగారని చెప్పట్లా, అవును, మద్యం డబ్బులు ముట్టుకున్నాడని చెప్తున్నారు. మద్యం డబ్బులు ముట్టుకోలేదని నేను కూడా చెప్పట్లా, నేను మద్యం జోలికి వెళ్ళట్లేదు అంటున్నాడు. అవును, ఈయనేదో ఆ గవర్నమెంట్ తయారు చేసిన పిచ్చి మంది ఈయన తాగాడని చెప్పని ఎవరు అంటారా, అంటే ఇద్దరు నిజాలు చెబుతున్నట్టే లెక్క. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఆయనకి, ఆయన కుటుంబానికి ఈ మద్యం డబ్బుతో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి అనేది, ఈ మద్యం డబ్బు రవాణాలో, ఈ మద్యం డబ్బు పంపిణీలో, ఎన్నికలలో అభ్యర్థులకి చేర్చడంలో,
అన్ని స్థాయిల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రమేయం ఉంది అనేది స్పష్టమైన సాక్ష్యాధారాలతో నిర్ధారణ చేసుకున్న తర్వాతే సిట్ ఆయన అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇక్కడ వీళ్ళు చేసిన పాపాలకి గతంలో గమనించారు మనం. ఎన్నికల సందర్భంగా ఎన్నికలు పూర్తయిపోయిన తర్వాత లెక్కింపు కేంద్రం దగ్గరికి వెళ్ళిన పులివర్తి నాని గారి మీద ఇంత సమ్మెటలతోటి చేసిన దాడి చూసాం మనందరం లైవ్లో చూసాం. ఆ దాడి నేపథ్యంలో వీళ్ళ కొడుకు మీద కేసు నమోదు చేయడం అయింది. నా కొడుకు యుఎస్లో ఎంఎస్ చేసి వచ్చిన యంగ్స్టరు, ఉన్నత విద్యావంతుడు, చిన్నపిల్లాడు, పసిపిల్లాడు, వాడి మీద కేసు పెట్టారు అని చెప్పని ఇట్లాగే రోడ్డెక్కి హంగామా చేశాడు. అంటే ప్రతి సందర్భంలో కూడా యాగీ చేయటం అనేది, విక్టింగ్ కార్డు ప్లే చేయటం అనేది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి, అంటే నేను భక్తుణ్ణి అన్న ముసుగులో ఏం చేసినా చలామణి అవుద్దని చెప్పని అనుకుంటున్నాడు. ఇవాళ నీ కొడుకు చదువుకున్నాడు, మరి అంత సంస్కారహీనంగా తన ప్రత్యర్థి మీద దాడికి ఎందుకు ప్రోత్సహించాడు? ఎవరి ఆదేశాలతో దాడి జరిగింది? దాడి జరిగింది వాస్తవం. మీ అనుచరులే దాడిలో పాల్గొన్నారనేది వాస్తవం. అక్కడ గన్మెన్ జరిపిన ఫైర్లో మీ అనుచరుడు ఒకడు గాయపడ్డాడు అనేది కూడా వాస్తవం. గన్మెన్ మీద కూడా దాడి జరిపే ప్రయత్నం చేశారనేది వాస్తవం. స్పష్టమైన సాక్ష్యాధారాలు సీసీటీవీ ఫుటేజ్లో బహిర్గతం అయ్యాయి. అయినా సరే విక్టింగ్ కార్డు ప్లే చేస్తే పోలీసులు మమ్మల్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు. అరే 5 సంవత్సరాలు అధికారంలో మీరున్నారు, వ్యవస్థను మీరు గుప్పెట పెట్టారు, మీరు శాసించారు, ఆధిపత్య ధోరణి మీరు ప్రదర్శించారు. ఇవాళ మీ ప్రత్యర్థి ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి మీద దాడికి పాల్పడ్డారు, మీరు కేసు నమోదు చేయరా? ఒకవేళ అదే దాడి మీ మీద జరుగుంటే ఆ రోజు మీ ప్రత్యర్థులు అదే విధమైన దాడికి వాళ్ళు ప్రోత్సహించి వాళ్ళ ద్వారా దాడి జరిగే ఉన్నట్టయితే మీరు కేసు నమోదు చేసేవాడు కదా. అంటే రాజకీయ ప్రత్యర్థులు కాబట్టి మీరైతే ఉదాసీనత ప్రదర్శించేవాళ్ళ. కాబట్టి ఇక్కడ ఈ యాగీ చేయటం ద్వారా అటెన్షన్ సీకింగ్ అనేది మొదటి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక స్ట్రాటజీగా ఎంచుకుంటూ వచ్చాడు. పెద్ద గొంతుతో మాట్లాడితే, పెద్ద గొంతుతో మీడియా ముందు విక్టింగ్ కార్డు ప్లే చేస్తే నేను అమాయకుడిని ఆణిముత్యాన్ని అయిపోతానని చెప్పని ఒక స్ట్రాటజీతో అతను వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో నేను సిట్టు వీళ్ళ కార్యాలయాల మీద, వీళ్ళ కొడుకు ద్వారా నిర్వహణ జరుగుతున్న కంపెనీల కార్యాలయాల మీద దాడి చేసింది. యాక్చువల్గా ఈ రోజు అయితే వాళ్ళ ఇంట్లో కూడా సోదాలు చేస్తూ ఉన్నారు. నిన్న వాళ్ళ ఇల్లు కూడా సోదా చేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ ఇల్లు తాళం వేస్తుందని చెప్పని వెనక్కి వచ్చారు. ఇప్పుడు అక్కడ ఈ సోదాలు జరుపుతున్న నేపథ్యంలో చాలా విస్తుగొలిపే వాస్తవాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. మొన్నటి ఎన్నికల్లో చిత్తూరు అసెంబ్లీ సీట్ నుంచి విజయానంద రెడ్డి అని చెప్పని ఒక ఆయన కంటెస్ట్ చేశాడు వైసీపీ పార్టీ అభ్యర్థిగా. ఒక అంశం గుర్తు చేసుకుంటే 2014-19 మధ్య చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మొట్టమొదటిసారి శాసనసభ్యుడిగా ఉన్న రోజుల్లో ఆ రోజు రాజమండ్రి సెంట్రల్ జైల్లో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న ఈ విజయానంద రెడ్డిని పరామర్శించడానికి వెళ్ళాడు. ఏ కేసుల్లో ఆయన అరెస్ట్ అయ్యాడు? ఎర్రచందనం స్మగ్లింగ్ కేసుల్లో ఆయన మీద 14 కేసులు నమోదై ఉన్నాయి. విదేశాలకు పారిపోయాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఎర్రచందనం స్మగ్లింగ్ని తమిళనాడు నుంచి వస్తున్న 15 మంది ఎర్రచందనం కూలీలు ఎన్కౌంటర్ కూడా జరిగింది అక్కడ. అప్పట్లో చాలా పెద్ద సెన్సేషనల్ ఇష్యూగా మారింది అది. అటువంటి నేపథ్యంలో ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ మీద ఉక్కుపాదం మోపుతున్న నేపథ్యంలో ఈ స్మగ్లింగ్కి పాల్పడుతున్న ఈ రాజకీయాల మాటున స్మగ్లర్లు రాజకీయంగా షెల్టర్ తీసుకొని వాళ్ళు ఈ స్మగ్లింగ్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళని ఎవరెవరు ఉన్నారనేది ఐడెంటిఫై చేసి బయటికి లాక్కొస్తున్న నేపథ్యంలో ఈ విజయానంద రెడ్డి విదేశాలకు కూడా పారిపోయాడు. పారిపోయిన తర్వాత ఆయన ఒక స్టోరీ చెప్తారు. అతను ఎయిర్పోర్ట్లో ఉన్నాడు అని చెప్పని తెలిసిందంట. ఫ్లైట్ ఎక్కాడు, ఒక ఎయిర్పోర్ట్లో దిగాడు. ఇక్కడ ఉన్నాడు, అక్కడికి వెళ్ళేలోపు మళ్ళీ అక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కి ఇంకొక ఎయిర్పోర్ట్లో దిగాడు. ఇట్లా ఫ్లైట్లోనే ప్రయాణం చేస్తా ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాకుండా వారం రోజులు ఏం గడిపాడంట. ఓకే, ఫ్లైట్స్ ఎయిర్పోర్ట్ అంటే ఇంటర్నేషనల్ టెరిటరీ కాబట్టి అక్కడ అంటే ఒక ఎయిర్పోర్ట్ నుంచి ఇంకొక ఎయిర్పోర్ట్లోనే ప్రయాణం చేస్తా. ఓకే, సహజంగా పోలీసులు ఏమవుద్ది, బయటకు వచ్చినాక అదుపులోకి తీసుకుంటారు. అవును. సో అందువల్ల ఎయిర్పోర్ట్లో కొంచెం కష్టం అవుద్ది. బయట నుంచి ఎవడో ఒక టికెట్ బుక్ చేసి పంపిస్తా ఉన్నారు. అటు నుంచి అంటే చెక్ ఇన్ అవుతా ఉన్నాడు.
అక్కడే ఎయిర్పోర్ట్ లోనే పడుకుంటున్నాడు, స్నానం చేస్తున్నాడు, తింటున్నాడు. సో ఈ విధంగా అంటే స్మగ్లింగ్ లో ఆరితేరిన వ్యక్తులకి వాళ్ళని వైసీపీ కండవాలేసి వాళ్ళ స్మగ్లింగ్ లో సంపాదించిన డబ్బులతో రాజకీయాల్లో చలామణవుతా మొన్నటి ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేయించారు. అదే సందర్భంలో గంగిరెడ్డిని కూడా, అంటే గంగిరెడ్డి ఇంకా అభ్యర్థిగా పోటీ చేసే స్థాయికి ఇంకా రాలా. అంటే గంగిరెడ్డిని కూడా అలాగే అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. మామూలుగా తొండ ముదిరి ఓసరవెల్లి అవుతుంటారు కదా, స్మగ్లర్ నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన క్రమం ఈ విజయానంద రెడ్డిది. అంటే గంగిరెడ్డి ఇంకా కేటగిరీ తక్కువ అనమాట. నెక్స్ట్ లెవెల్ కి అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కంటిన్యూ అయితే గంగిరెడ్డి నెక్స్ట్ లెవెల్ ఎక్కడో దగ్గర పోటీ చేసే అభ్యర్థికి మనం చూడొచ్చు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి, ఆ రోజుల్లో ఇదే భాస్కర్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలు బయట విలేకరులు ప్రశ్నించారు. ఏం సార్ ఏమి ఇటు వచ్చారంటే, విలేకరులకు తెలుసు ఇతను పలానా ఆయన్ని కలవటానికి ములాఖాతు మీద వచ్చాడు అని చెప్పని. ఏం సార్ ఎర్రచందనం స్మగ్లర్ని పరామర్శించడానికి వచ్చారు అని అంటే, అతను మా పార్టీ వాడు, మాకు మిత్రుడు, అతను ఏ కేసులో అరెస్ట్ అయ్యి ఉన్నా కూడా మా మిత్రుడిగా అతను పరామర్శించడం మా విధి కాబట్టి వచ్చాము అని చెప్పాడు. అంటే రాజకీయాల్లో ఉన్నాళ్ళు, ప్రజాప్రతినిధులకు ఎన్నికే ఉన్నాళ్ళు, ఏ కేసుల్లో అరెస్ట్ అయినా సరే మిత్రుడు కాబట్టి అంటే ఇక్కడ ఏమవుతుంది, వీళ్ళు నాయకుడిగా చెప్పుకునే రాజశేఖర రెడ్డి గారు కూడా హత్య కేసుల్లో అరెస్ట్ అయ్యి శిక్ష ఖరారయ్యి ఉన్న వాళ్ళని పరామర్శించారు జైలుకి వెళ్ళి. ఏంటి అంటే మన మనిషి పరామర్శించకుండా ఎట్లా అని చెప్పని. అంటే ఏంటంటే అక్కడ వీళ్ళొక ఇమేజ్ బిల్డప్ అనమాట. అక్కడ వీళ్ళ మనుషుల కోసం ఏ ఎక్స్టెంట్కైనా వీళ్ళు వెళ్తారు. అంతేగాని ప్రజా జీవితంలో ఉన్నాం, చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాం, ఇవాళ సమాజానికి రోల్ మోడల్స్గా మనల్ని ప్రజలు గమనిస్తూ ఉంటారు. మన వెనక ఎవరు ఉంటున్నారు, మనం ఎవరిని ప్రోత్సహిస్తున్నాం, మన మిత్రులు ఎవరు అనేది సమాజం పరిగణలోకి తీసుకుంటుందని చెప్పని ఆలోచన లేదు వీళ్ళకి. ఇక్కడ నేను అంటే ఇంత ఉపోద్ఘాతం ఎందుకు చెప్తున్నానంటే, ఈ విజయానంద రెడ్డి తోటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబానికి ఇంతటి అవినాభావ సంబంధం ఉంది. నిన్న ఈ మోహిత్ రెడ్డి అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు మొన్నటి ఎన్నికల్లో చంద్రగిరి అభ్యర్థి పులివర్తి రాణి గారి మీద ఓడిపోయాడు. ఈ మోహిత్ రెడ్డి కార్యాలయాల మీద అతను హైదరాబాదులో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చేస్తుంటే ఆ కార్యాలయాల మీద దాడి చేశారు. ఇక్కడ ఒక అంశం ఏంటి అంటే, సిబిఆర్ ఇన్ఫ్రా అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు మీద సిబిఆర్ ఇన్ఫ్రా అనో కంపెనీ ఉంది. ఆ కంపెనీ అడ్రస్ పట్టుకొని వెళ్తే అది విజయానంద రెడ్డి ఇంటి అడ్రస్లో ఉంది. సరే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కార్యాలయం మీద దాడి చేశారు. బయట బోర్డు ఒకటి ఉంది, లోపల యాక్టివిటీ ఇంకో కంపెనీ నడుస్తుంది. సరే అక్కడికి వెళ్తే దాంట్లో తీరా చూస్తే సజ్జల భార్గవ రెడ్డి గతంలో ఎన్నికలకు ముందు 8 కోట్ల రూపాయలు నగదు పట్టుబడింది. ఎలక్షన్ కమిషన్ జరిపిన తనిఖీల్లో పోలీసులు పట్టుకున్న దాంట్లో జగ్గపేట దగ్గర పట్టుబడితే ఇది నాకు సంబంధించిన డబ్బు అని చెప్పని ప్రద్యుమ్న అనే అతను వచ్చి క్లెయిమ్ చేసుకున్నాడు. ఇవాళ తేడతలం ఏంటి ఏంటంటే, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కార్యాలయం మీద జరిపిన దాడిలో అక్కడ ఆ పర్టికులర్ కంపెనీలో సజ్జల భార్గవ రెడ్డి, ఈ ప్రద్యుమ్న, మోహిత్ రెడ్డి వీళ్ళందరూ కలిసి భాగస్వాములు. విజయానంద రెడ్డితో వీళ్ళకి లావాదేవీలు, వీళ్ళ వ్యాపార భాగస్వాములు. అంటే ఇప్పటి వరకు మనం ఒక్క లిక్కరు కుంభకోణానికి సంబంధించిన డబ్బు షెల్ కంపెనీల ద్వారా తరలించడంలో వీళ్ళ ప్రమేయం ఉంది అని చెప్పని. ఎందుకంటే ఇదే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు ఇద్దరు కూడా శ్రీలంకకి ప్రయాణం అవుతున్న సందర్భంలో వీళ్ళని అదుపులోకి తీసుకున్నారు. అంటే రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి వరకు వీళ్ళ వ్యాపార కార్యకలాపాలు అక్కడ వరకు విస్తరించినాయి. ఆ మధ్య టాంజానియాలో స్టీల్ ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం కూడా ప్రయత్నం చేసినట్టుగా వార్తలు విన్నాం మనం. మరి వీళ్ళ ఆర్థిక మూలాలు ఏంటి? ఇంత వేగంగా ఇన్ని వేల కోట్ల రూపాయల వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకోగలిగే సామర్థ్యం వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఈ అంశాలన్నీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దృష్టికి కూడా సిట్టు వాళ్ళు నిన్న ఈ రోజు జరుపుతున్న సోదాల్లో వెల్లడవుతున్న వాస్తవాలు మొత్తం కూడా ఈడీకి కూడా హ్యాండ్ ఓవర్ చేయబోతా ఉన్నారు. ఇక్కడ 100% లిక్కరు కుంభకోణం డబ్బు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా అటు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, సజ్జల భార్గవ రెడ్డి, ఈ ప్రద్యుమ్న, ఈ వెంకటేష్ నాయుడు, ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, విజయానంద రెడ్డి వీళ్ళందరి ప్రమేయంతో షెల్ కంపెనీల ద్వారా రూటెన్ చేశారనేది నిర్ధారణ అవుతుంది. ఈ రూటెన్ చేశారు, ఇవన్నీ అంతిమ లబ్ధిదారుడు ఒకళ్ళు ఉండాలి కదా. అదే కదా. ఈ అంతిమ లబ్ధిదారుడు
మనకి వెనకటి సినిమాల్లో చాలా సినిమాల్లో మెయిన్ విలన్ చూపించేవాళ్ళు కాదు. ఆయన ఒక చైర్లో కూర్చొని ఉండి ఆదేశాలు ఇస్తూ ఉంటాడు, ఆయన ఒక పిల్లిని ఉరుతూ ఉంటాడు, అయ్యే చూపిస్తారు కానీ ఆయన మొహం చూపిరు. అవును. అంటే ఆ క్యారెక్టర్ని అంటే అతను బాస్ అని చూపిస్తారు, అతను ఆదేశాలు ఇవ్వడం చూపిస్తుంటారు. ఎప్పుడో మనకి చివరిలో రివీల్ అవుద్ది. అంటే మనందరినీ సర్ప్రైజ్ చేస్తూ ఒక ట్విస్ట్ ఇస్తూ మన సమాజంలో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న వ్యక్తి ఎవరో ఈ క్యారెక్టర్ లో ఉంటాడు. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒకనాడు ఎంపీగా, ఇంకోనాడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, మరునాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఇప్పుడు శాసనసభ్యుడిగా కొనసాగుతున్న వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రమేయాన్ని నిర్ధారించే స్పష్టమైన సాక్ష్యాధారాలు. ఎందుకంటే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా హయాంలో చోటు చేసుకున్న ఈ మద్యం పాలసీ రూపకల్పన, ఈ మద్యం పాలసీ మాటన చేసిన అవినీతి, ఆ అవినీతి ద్వారా కలెక్ట్ అయిన డబ్బు, ఈ డబ్బు అంతిమ లబ్ధిదారు ఎవరు అనేది స్పష్టమైన సాక్ష్యాధారాలు ఇప్పటికే సిట్ సేకరించగలిగింది. ఆ సేకరించిన నేపథ్యంలోనే ఇప్పుడిక కథ కంచికి చేరే సందర్భం ఆసన్నమైంది. అసలు బిగ్ బాస్ ఎండ్ బెనిఫిషరీ ఎవరు అనేది స్పష్టమైన సాక్ష్యాధారాలతో నిర్ధారణ అయిన నేపథ్యంలోనే ఆయనకి ఇప్పుడు 3వ ఛార్జ్ షీట్ కూడా సిట్ ద్వారా సబ్మిట్ చేయడానికి రంగం సిద్ధమవుతా ఉంది. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయాన్ని నిర్ధారించే స్పష్టమైన సాక్ష్యాధారాలు న్యాయస్థానం దృష్టికి తీసుకురాబోతున్నట్టుగా మనకందరికీ తెలుస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా త్వరలోనే నోటీసులు ఇవ్వడానికి రంగం సిద్ధమవుతా ఉంది. ఆయన్ని విచారించడం ఖాయం. ఆయన్ని విచారించినప్పుడు ఇప్పుడు బయటపడతా ఉన్నాయి కొత్త తరం చుట్టరకాలు మొత్తం కూడా. అంటే ఇప్పటి వరకు లిక్కర్ కుంభకోణం అనుకుంటే దీనికి తోడు ఇప్పుడు ఎర్రచందనం స్మగ్లర్లతో కూడా చుట్టరకం బయటకు వచ్చింది. అంటే ఈ మాఫియా నెట్వర్క్ ఎంత దూరం ఎన్ని రంగాలకు విస్తరించింది అనేది ఒక్కొక్కటికి ఆధారాలతో బయటపడతా ఉన్న నేపథ్యంలో లోకేష్ గారు రేపు ఢిల్లీ పర్యటించబోతా ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కూడా కలవబోతున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంత సంచలనాత్మకమైన ఒక నిర్ణయం తీసుకునే లోపు ఇవాళ ఎన్డీఏలో కేంద్రంలో రాష్ట్రంలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్న నేపథ్యంలో జరుగుతున్న విచారణ గురించి, ఈ విచారణలో తేడతనవుతున్న వాస్తవాల గురించి, అలాగే ఇతని మీద గతం నుంచి నమోదైన కేసుల గురించి, ఇతను వ్యవస్థలను మేనేజ్ చేస్తున్న తీరు గురించి, అతని వ్యక్తిగత కేసుల విచారణ వేగవంతం కాకుండా ప్రతి సందర్భంలో ప్రతిబంధకాలు సృష్టిస్తూ వస్తున్న నేపథ్యం గురించి, వీటన్నిటి గురించి కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక స్పష్టత ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ అంశాలు కూడా ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వారికి కూడా ఏం జరగబోతుందనే సమాచారం ఇచ్చి, బహుశా నేను అనుకోవటం చట్టపరంగా చట్టం ద్వారా ఏ చర్యలు అయితే తీసుకోవడానికి ఆస్కారం ఉందో ఆ చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు అర్థమవుతా ఉంది. బహుశా ఇక ఆఖరి రాగం పాడటానికి రంగం సిద్ధమైంది. ఆ సిద్ధమైంది కాబట్టే వైసీపీ శ్రేణుల్లో కానీ అలాగే జగన్మోహన్ రెడ్డి గారిలో కానీ వ్యక్తం అవుతున్న ఫ్రస్ట్రేషన్ కూడా మనం చూస్తూ ఉన్నాం. విపరీతంగా ఫ్రస్ట్రేట్ అవుతా ఉన్నాడు ఆయన. ఆ ఫ్రస్ట్రేట్ అవుతున్న నేపథ్యంలోనే వాళ్ళ శ్రేణులు కూడా ఎక్కడికక్కడ రప్ప నరుగుతామని చెప్పని, అంటే ఏంటంటే ఈసారి మన ఇప్పటి వరకు కర్రలు పట్టుకొచ్చాం, ఈసారి గొడ్డలు పట్టుకొస్తాం అంటూ కాసు మహేష్ రెడ్డి వాచాళత్వంగానే ఉంది. అవును, నేను నిన్న కూడా అదే మాట్లాడటం జరిగింది. నిజంగానే గొడ్డలు తీసుకొని నరికే కెపాసిటీ కాసు మహేష్ రెడ్డికి ఉంటే ఆయన్ని రమ్మని వచ్చి మొట్టమొదటి గొడ్డలు తీసుకొని నిలబడమను, వీధి పోరాటాలకి మొట్టమొదటి ఆయన్ని శ్రీకారం చుట్టమను. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ నాయకులందరూ కూడా ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డితో సహా, జగన్మోహన్ రెడ్డి పిల్లలు ఎక్కడ ఉన్నారు? లండన్. వాళ్ళు అక్కడ కంఫర్ట్ జోన్లో ఉంటారు. జగన్మోహన్ రెడ్డికి Z+ కేటగిరీ రక్షణలో ఆయన ఉంటాడు. పైగా ఇంటికి 30 అడుగుల ఐరన్ ఫెన్సింగ్ ఉంటది. ఆయన ఇంటి ముందు కూడా మాక్సిమం బెంగళూరులోనే ఉంటున్నాడు కదా, ఆయన ఇంటి ముందు కూడా ఎవరు నిలబడటానికి కూడా ఎలో చేయరు. బెంగళూరు వెళ్తే 30 ఎకరాల ప్యాలెస్, ఆ గేట్ పరిసరాలు కూడా ఎవరిని అడుగు పెట్టనీరు. కానీ వీళ్ళు రెచ్చగొడితే స్లీవ్స్ మడిచి యుద్ధానికి సిద్ధంగండి అని చెప్పని వీళ్ళు శ్రేణులు రెచ్చగొడితే వాళ్ళు ఎర్రళ్లలాగా వాళ్ళు రోడ్డు ఎక్కాలి, వాళ్ళ ఆవేశాన్ని ప్రదర్శించాలి, వాళ్ళు బట్టలు దించుకొని వాళ్ళు తగాదాలు పెట్టుకొని వాళ్ళు కొట్లాడి వాళ్ళు కేసులు పాలయ్యి రేపు వాళ్ళ కుటుంబాలు ఇబ్బందులు పాలు కావాలి. ఇవాళ కాసు మహేష్ రెడ్డి కూడా
ఈ కాసు మహేష్ రెడ్డి, ఈ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివిన ఉన్నత విద్యావంతులు. మళ్ళీ పైగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత ఎక్కడ ఎప్పుడు ఏ బ్యాచ్లో చదువుకున్నాడో సాక్షాత్కారాలు లేకపోయినా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అయితే చదువుకున్నారు. అలాగే ఈ కాసు మహేష్ రెడ్డి కూడా వాళ్ళ తాత కాసు వెంకటరెడ్డి ఎక్స్ జెడ్పీ చైర్మన్, వాళ్ళ నాయనగారు కాసు కృష్ణారెడ్డి గారు, ఆయన ఎక్స్ మినిస్టరు, వాళ్ళ చింతాత గారు కాసు బ్రహ్మానంద రెడ్డి గారు ఎక్స్ చీఫ్ మినిస్టరు. అంటే ఇవాళ మూడో తరం రాజకీయం చేస్తా, చదువుకొని పాలిష్డ్గా పెరుగుతా, ఏసీ రూముల్లో ఏసీ కారుల్లో తిరుగుతా, వాళ్ళ పిల్లల్ని ఎక్కడో కంఫర్ట్ జోన్లో ఫారిన్లో మంచి ఎలైట్ క్యాంపస్లో వాళ్ళని చదివించుకుంటా, ఈ వీళ్ళని అనుసరించే ఈ శ్రేణులను మాత్రం మీరు గొడ్డలు తీసుకుని అరుక్కోండి, మీరు మీ ప్రత్యర్థిని ఓడ నుంచి తరిగొట్టండి, మీ భుజాల మీదకి మేము ఊరేగుతాం, మాకెక్కడ ఏ నొప్పి తగలకూడదు. అసలు ఆ నొప్పి తగిలించుకోవడం అనే ఆలోచన కూడా మా దాకా రావడానికి వీల్లేదు. ఆ త్యాగాలు ఆ బలి పశువులుగా మారటం మీద ఉంటే మీ బాధ్యత అది. మీ భుజాల మీద ఎక్కి నాయకులుగా ఊరేగడానికి మేము ఉంటామని చెప్పని ఆ విధంగా సందేశం ఇస్తూ ఉన్నాడు. ఆ శ్రేణులకి అర్థమవుతుంది. ఎందుకంటే ఇవాళ ఎవరు బలి పశువులుగా మారుతున్నారు? ఇవాళ గ్రామాల్లో రైతులు, రైతు కూలీల పిల్లలు, కుల వృత్తులు చేసుకునే వాళ్ళ పిల్లలు కూడా అందరూ చదువుకుంటా ఉన్నారు. ఇవాళ ఏ కుటుంబం కూడా మళ్ళీ వెనకటి రోజుల్లాగా హింసాత్మకంగా అంటే ఫ్యాక్షన్ తోటో లేకపోతే గొడవల సంస్కృతితోటో కేసులు పాలయ్యో ఈ కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలని చెప్పని ఎవరు కోరుకోవటంలా. ఎవరికి వాళ్ళు ఒకనాటికన్నా వాళ్ళ బెటర్ లైఫ్ స్టాండర్డ్స్తో బతుకుతా ఉన్నాం, కంఫర్ట్గా బతకాలని కోరుకుంటా ఉన్నారు, పక్క వాళ్ళకన్నా మెరుగ్గా బతకాలని కోరుకుంటా ఉన్నారు, మన పిల్లలు మన పక్కింటి వాళ్ళ పిల్లల కన్నా మెరుగ్గా ఉండాలని కోరుకుంటున్నారు. ఇటువంటి సందర్భంలో ఈ విధమైన ఈ రెచ్చగొట్టే ధోరణిని ఎంత ఎక్కువగా ఇటువంటి వాళ్ళు ప్రదర్శిస్తూ ఉంటే వాళ్ళ పట్ల సమాజంలో అంతటి విముఖత వాళ్ళే తెచ్చుకుంటారు. వీళ్ళు మారర్రా, వీళ్ళ వ్యవహార శైలి ఇదే, వీళ్ళు సమాజానికి నాయకత్వం వహించడానికి పనికిరారు, వీళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్స్, రౌడీ ఎలిమెంట్స్ అని చెప్పని వాళ్ళ సమాజం పరిగణన తీసుకునే స్థాయికి వాళ్ళే తెచ్చుకుంటున్నారు. ఎంతగా వీళ్ళు రెచ్చిపోయినా, ఎంత ఫ్రస్ట్రేట్ అయినా 100కి 100 పాళ్ళు లిక్కర్ కేసులో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వటం ఖాయం. ఆ అరెస్టుని ఎవరు తప్పించలేరు. అదే సందర్భంలో ఎంతగా ఈ హింసాత్మక ధోరణిని పెంచే ప్రయత్నం చేస్తే అంతగా సమాజంలో వాళ్లే పలచనవుతారు. ఇక మనం రెండో అంశంలోకి పెడితే, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా విద్యుత్ రంగంలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఇది గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి సమస్య. అనేక సందర్భాల్లో అన్ని పార్టీలు హామీ ఇచ్చాయి. వాళ్ళ సంఖ్య కూడా చాలా పెద్ద ఎత్తున ఉంది. ఇప్పుడు వాళ్ళు ఒక అభ్యర్థన పెడుతున్నారు, మా పరిస్థితి ఏంటి, మమ్మల్ని చక్కదిద్దండి, రెగ్యులరైజ్ చేయండి, మా జీవితాలు చక్కదిద్దండి అని చెప్పేసి. సో ఇది ఇంపాక్ట్ ప్రభుత్వం మీద ఖచ్చితంగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? మీ విశ్లేషణ ఏంటి? ఇప్పుడు వాస్తవంగా 26,000 మంది కాంట్రాక్టు సిబ్బంది ఉన్నారు. అవును. అంటే జెన్కోలో కానీ, డిస్కమ్ల ద్వారా కానీ, ట్రాన్స్కోలో కానీ ఓవరాల్గా 26,000 మంది కాంట్రాక్టు ఎంప్లాయీస్ ఉన్నారు. 24 సంవత్సరాల క్రితం విద్యుత్ వ్యవస్థలో సంస్కరణలో భాగంగా ఈ కాంట్రాక్టు ఎంప్లాయీస్ వ్యవస్థని ప్రారంభించింది చంద్రబాబు నాయుడు గారు. రెగ్యులర్ అపాయింట్మెంట్స్ కాకుండా ఈ కాంట్రాక్టు సంస్థలు కొన్నిటిని ఎంపిక చేసి వాళ్ళు సిబ్బందిని ఎంపిక చేసుకొని ఒక్కొక్క ఎంప్లాయీకి ప్రభుత్వం దగ్గర నుంచి ఒక సర్టెన్ అమౌంట్ వీళ్ళు మాట్లాడుకుంటారు. వీళ్ళు ఎంప్లాయీని రిక్రూట్ చేసుకొని ఆ రిక్రూట్ అయిన ఎంప్లాయీకి ఈ కంపెనీ పే చేస్తుంది. అంటే వీళ్ళు ప్రత్యక్షంగా ప్రభుత్వానికి పనిచేస్తున్నారు, సమాజానికి ప్రజలకు పనిచేస్తున్నారు, కానీ ప్రత్యక్షంగా ప్రభుత్వ ఉద్యోగిగా పరిగణింపబడరు కాంట్రాక్ట్ ఎంప్లాయీ. అయితే ఇక్కడ ఏమైందంటే సమాజంలో వస్తున్న మార్పు చేర్పుల కారణంగా ఒకప్పుడు ఐటీఐ చదువుకునే వాళ్ళు కొన్ని వేల మంది పిల్లలు ఉండేవాళ్ళు. అవును. ఇవాళ ఫీజు రీఎంబర్స్మెంట్ లాంటి అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇంజనీరింగ్ విద్య సృష్టిస్తున్న వండర్స్, కుటుంబాల్లో తెస్తున్న మార్పు చేర్పులు, అంటే ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్లో యువతకు దక్కుతున్న అవకాశాలు, ఆ అవకాశాలు దక్కించుకున్న యువత ఆ కుటుంబాల్లో వస్తున్న ఆర్థిక స్థితిగతుల మార్పు, ఇవన్నీ చూసిన తర్వాత చాలామంది యంగ్స్టర్స్
ఈ ఐటీఐ పాలిటెక్నిక్ లాంటి ఈ సాంకేతిక అంటే డిప్లొమా సర్టిఫికేషన్ కోర్సులోకి రావట్లా. దాంతో ఏమైపోయిందంటే గత 24 సంవత్సరాలుగా వీళ్ళే ఏ మాత్రం జీతం వచ్చినా ఆ విధిలో కొనసాగుతూ ఉంటున్నారు. అయితే ఇక్కడ పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు కొంతమంది, ఆల్రెడీ రిక్రూట్ అయిన వాళ్ళు చేసేది ఇదే పని, ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీ చేసేది అదే పని, సమాన పని, కానీ సమాన వేతనం దక్కటంలా. ఒకళ్ళు పర్మనెంట్ ఎంప్లాయీస్గా ఉంటున్న వాళ్ళకి 45,000 వస్తుంటే ఈ కాంట్రాక్టు ఎంప్లాయీకి 30,000 వస్తుంది. ఒకే పని చేస్తూ ఒకే విధమైన రిస్క్ ఇద్దరికీ ఉంటుంది ఆ జాబ్లో. ఎందుకంటే లైన్మెన్గా కరెంటు స్తంభాలు ఎక్కాల్సి ఉంటుంది, కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు ఎదురవుతాయి, ఒక్కొక్క సందర్భంలో గాయాలు పాలవుతారు, ఒక్కో సందర్భంలో ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితులు వస్తాయి. పర్మనెంట్ ఎంప్లాయీకి జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. అతను ఏదైనా ఒక ప్రమాదానికి గురైతే గవర్నమెంట్ నుంచి నష్టపరిహారం వస్తుంది, ప్రాణాలు కోల్పోతే మరింత నష్టపరిహారం వస్తుంది, ఆ కుటుంబంలో నుంచి ఎవరికైనా ఉద్యోగం కల్పించడం జరుగుద్ది. వీళ్ళకి ఆ విధమైన ఎష్యూరెన్స్ లేదు. ఈ నేపథ్యంలో ఏంటంటే ముఖ్యంగా రాష్ట్రాలుగా విభజన జరిగిన తర్వాత అప్పటికి సుమారుగా ఒక 8-9 సంవత్సరాల నుంచి వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఆ పనిచేస్తున్న నేపథ్యంలో మమ్మల్ని పర్మనెంట్ చేయమని చెప్పని అడగటం మొదలుపెట్టారు, రెగ్యులరైజ్ చేయండి మమ్మల్ని. ఇప్పుడు ఈ ఉద్యోగాలు అవసరం. ఇవాళ వాళ్ళు లేకపోతే మన ట్రాన్స్ఫర్ ఫీజు ట్రిప్ అయితే ఫిజికల్ ఆఫీస్కి ఫోన్ చేస్తే వాళ్ళే వచ్చేది. నిండు వర్షం పడుతున్నా వాళ్ళు రాకపోతే మన అపార్ట్మెంట్లో అన్నీ స్తంభించిపోతాయి. మోటార్లు పనిచేయవు, లిఫ్ట్లు పనిచేయవు, ప్రొవైడెడ్ జనరేటర్ ఫెసిలిటీ ఉంటే తప్ప. జనరేటర్ ఫెసిలిటీ కూడా ఒక సర్టెన్ ఎక్స్టెంట్ వరకు ఉపయోగపడుతుంది. కాబట్టి రౌండ్ ది క్లాక్ ఎమర్జెన్సీ సర్వీస్గా పనిచేసే ఉద్యోగులు వీళ్ళే. కానీ వారి శ్రమకు తగిన వేతనం, ఉద్యోగ భద్రత వాళ్ళకు ఉండటంలా. వాళ్ళు అదే రెగ్యులరైజ్డ్ ఎంప్లాయీస్గా వాళ్ళని కనుక పరిగణలోకి తీసుకుంటే ప్రభుత్వ ఉద్యోగులుగా వాళ్ళకి హక్కులు కొన్ని దక్కుతాయి, వాళ్ళకు కొన్ని ఫెసిలిటీస్ వస్తాయి, ఉద్యోగ భద్రత ఉంటుంది, మెరుగైన శాలరీ దక్కుద్ది. ఈ నేపథ్యంలో కేసీఆర్ గారి ప్రభుత్వం గతంలోనే ఎష్యూర్ చేశారు. చేసిన దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఆయన 2016లో 21,000 మంది తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఈ కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేశారు. చేసిన దాని మీద ఇక్కడ కూడా ఇష్యూ న్యాయస్థానం దృష్టికి వెళ్ళింది. వీళ్ళని ఎలా రెగ్యులరైజ్ చేస్తారు, రెగ్యులర్ రిక్రూట్మెంట్ ప్రక్రియ జరగాలి, అలా కాకుండా కాంట్రాక్టు సంస్థల ద్వారా అపాయింట్ అయిన వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా ఎలా పరిగణలోకి తీసుకుంటారు అని చెప్పని. అప్పుడు హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు ఇష్యూ వెళ్ళింది. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ కింద వీళ్ళని రెగ్యులరైజ్ చెయ్యొచ్చు అని చెప్పని న్యాయస్థానం కూడా ఈ జరిగిన రెగ్యులరైజేషన్ ప్రక్రియకి మద్దతు తెలిపింది, సమర్థించింది. ఈ సందర్భంలో 2019 ఎన్నికల నాడు, ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర సందర్భంగా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని అప్రోచ్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఒక ఛాన్స్ ఇండి అబ్బా చెప్తాడు కదా ఆయన, అన్న వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పినట్టుగానే వీళ్ళకి కూడా ఒక ఛాన్స్ ఇచ్చి నన్ను ఎంపిక చేయండి, మీ డిమాండ్ నెరవేర్చే బాధ్యత నాది అన్నాడు. సహజంగా నమ్ముతారు చిన్న ఉద్యోగస్తులు. జగన్మోహన్ రెడ్డి గారి మాటలు ఎవరెవరు నమ్మారు? మొన్న ఎలక్షన్స్ ముందు ఆయనకు వ్యతిరేకంగా రోడ్డు ఎక్కింది ఎవరెవరు ఎక్కారు? సమాజంలో అతి చిన్న జీతానికి పనిచేసేవాళ్ళు, పారిశుద్ధ్య కార్మికులు, అంగన్వాడీ ఆయాలు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, సర్వశిక్ష అభియాన్ కార్యకర్తలు, విఆర్ఏలు, ఇట్లాంటి చిన్న చిన్న ఉద్యోగస్తులాగా ఆయన మాటల ప్రభావంతో వీళ్ళు కూడా ఆయన గెలుపుకి దోహదం చేశారు. చేస్తే ఇప్పుడు మనం ప్రస్తావించుకున్న ఈ చిరుద్యోగుల్ని ఎలా అయితే 5 సంవత్సరాలు వంచాడో అలాగే వీళ్ళని కూడా 5 సంవత్సరాలు ఆయన వాడుకొని వదిలేశాడు. ఈ క్రమంలో వీళ్ళని చంద్రబాబు నాయుడు గారు వస్తున్నా మీకోసం యాత్ర సందర్భంగా వీళ్ళ యూనియన్ వాళ్ళు ఆయన కలిశారు. ఆయన దీన్ని పరిగణలోకి తీసుకుంటాము, తాము అధికారంలోకి వస్తే ఈ డిమాండ్ నెరవేరుస్తామని చెప్పారు. అలాగే నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర సందర్భంగా యూనియన్ వాళ్ళు ఆయన కలిశారు. ఆయన కూడా వీళ్ళ
డిమాండు, వీళ్ళు చిరుజోగులుగా వీళ్ళు ఎదుర్కొంటున్న పరిస్థితులు, ఇప్పుడు పెరిగిన ఇన్ఫ్లేషను, ఈ పరిస్థితుల్లో ఇంత చిన్న ఉద్యోగులు మరి వాళ్ళకు వస్తున్న జీతంతో సర్వైవ్ అవ్వాలంటే కష్టం కాబట్టి మిమ్మల్ని రెగ్యులరైజేషన్ చేసేదానికి మేము కూడా సపోర్ట్ చేస్తామని చెప్పారు. ఈ చెప్పిన ప్రాసెస్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది కాబట్టి, సంవత్సరం గడిచిపోయింది కాబట్టి వీళ్ళు ఏం చేశారు, ఎప్పుడైతే లోకేష్ గారి వైపు నుంచి వీళ్ళకి అష్యూరెన్స్ దక్కిందో ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి జగన్మోహన్ రెడ్డి వల్ల వంచనకు గురయ్యారు. జగన్మోహన్ రెడ్డి మనల్ని మోసం చేశాడన్న అభిప్రాయంతో ఉన్నారు. ఎన్డీఏ కూటమి నుంచి అష్యూరెన్స్ వచ్చింది. సో 100% వీళ్ళు కనుక అధికారంలోకి వస్తే మన డిమాండ్ పరిగణలోకి తీసుకోబడుతుంది, మనకు లబ్ధి చేకూరుతున్న ఆశతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26,000 కుటుంబాలు ఏమవుద్ది, సహజంగా 26,000 మంది ఉద్యోగులు అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటారు, వాళ్ళ బంధుమిత్రులు ఉంటారు. డెఫినెట్గా ఇప్పుడు 20 ఏళ్ళ బట్టి జాబులు చేస్తున్నారంటే వాళ్ళందరూ మ్యారీడు, వాళ్ళకి పిల్లనిచ్చిన మావలు బావమరుదులు ఇళ్ళే ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఒక 10 ఓట్లు వేసుకున్నా కూడా ఒక 2.5 లక్షల ఓట్లను ప్రభావితం చేయగలిగే స్థాయి సంఖ్యాబలం. ఖచ్చితంగా వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళందరూ ఎన్డీఏ కూటమి గెలుపుకి దోహదం చేశారు. ఇప్పుడు ఆశగా ప్రభుత్వం వైపు చూస్తూ ఉన్నారు, మా డిమాండ్ని పరిగణలోకి తీసుకోండి. ఇక్కడ వాళ్ళ డిమాండ్ న్యాయబద్ధమైంది. వాళ్ళు చాలా సందర్భాల్లో, నేను రెగ్యులర్గా మీడియాలో మాట్లాడుతుంటా కాబట్టి ఆ యూనియన్ వాళ్ళు నాకు కూడా కాల్ చేస్తుంటారు, సార్ మా పరిస్థితి ఇది, మాకు ఇంత వ్యత్యాసం ఉంది. అంటే తెలంగాణలో మా స్థాయి ఉద్యోగులే మాతో పాటు అపాయింట్ అయిన వాళ్ళే వాళ్ళు అక్కడ రెగ్యులరైజ్ అయిన తర్వాత వాళ్ళకు అందుతున్న జీతపత్యాలతో పోల్చి చూసుకుంటే మేము చాలా తక్కువ పొందుతూ ఉన్నాం. సమాన పనికి సమాన వేతనం అని చెప్తారు కదా, అది మా విషయంలో కూడా చిరుద్యోగులం మేము. ఇవాళ మా 26,000 మంది మేము డ్యూటీలో ఉండటం వల్ల రాష్ట్రంలో ప్రతి ఇంట్లో మా డ్యూటీ వల్ల దీపాలు వెలిగించుకుంటూ ఉంటున్నారు. కానీ మా దీపాలు మాత్రం మా ఇళ్లలో మాత్రం చీకట్లే ముసురుతూ ఉంటున్నాయి. మా ఇష్యూని కొంచెం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి అని చెప్పని వాళ్ళు నన్ను కూడా అభ్యర్థిస్తూ ఉంటారు. సో నేను కూడా ఆ డీటెయిల్స్ కొంచెం చెక్ చేశాను. అది చెక్ చేస్తే వాళ్ళ ద్వారా వచ్చిన సమాచారం ప్లస్ నేను కూడా క్రాస్ చెక్ చేసుకుంటే నా దృష్టికి వచ్చిన ఒక ఇష్యూ చెప్తాను నేను మీకు. ఇప్పుడు హైలీ స్కిల్డ్ ఎంప్లాయీస్ ఉంటారు, వీళ్ళు ఇప్పుడు రెగ్యులరైజ్ అయిన తర్వాత తెలంగాణ ద్వారా 47,133 రూపాయలు వేతనం పొందుతూ ఉన్నారు. ఓకే, అదే హైలీ స్కిల్డ్ ఎంప్లాయీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 30,605 రూపాయలు పొందుతూ ఉన్నాడు. అంటే వీళ్ళిద్దరి మధ్య వ్యత్యాసం వచ్చేటప్పటికి 16,528 రూపాయలు వ్యత్యాసం. ఒకే పని, ఒకే స్థాయి ఉద్యోగులు. అట్లాగే స్కిల్డ్ ఎంప్లాయీ తెలంగాణలో 39,599 రూపాయలు అతనికి దక్కుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 27,953 రూపాయలు దక్కుతూ ఉన్నాయి. సెమీ స్కిల్డ్ ఎంప్లాయీస్ 34,487 రూపాయలు తెలంగాణలో దక్కుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 23,236 రూపాయలు దక్కుతూ ఉన్నాయి. అన్స్కిల్డ్ ఎంప్లాయీ తెలంగాణలో 31,116 రూపాయలు వస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 22,318 రూపాయలు వస్తూ ఉన్నాయి. అంటే ఏ కేటగిరీ చూసుకున్నా కూడా సుమారుగా 10,000 నుంచి 15,000 దాకా వ్యత్యాసంతో వేతనాలు. ఒకనాడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే రిక్రూట్ అయ్యారు వీళ్ళందరూ కూడా. కానీ అందులో 2 రాష్ట్రాలుగా విభజన జరిగిన తర్వాత తెలంగాణ రాష్ట్ర పరిధిలో అక్కడ ప్రభుత్వం రెగ్యులరైజేషన్ నిర్ణయం తీసుకున్న మీదట అక్కడ ఉద్యోగులు ఆల్రెడీ 7-8 సంవత్సరాలుగా వాళ్ళకి ఆ వెసులుబాటు దక్కుతూ ఉంది. వీళ్ళు ఇప్పటికీ 7-8 సంవత్సరాల నుంచి ఆ వెసులుబాటు లేకుండా వెనకబడిపోయినారు. అయితే ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే వాళ్ళ వైపు నుంచి వాళ్ళు ప్రతిపాదిస్తుంది, ఒకవేళ రెగ్యులరైజేషన్ ప్రక్రియకి మీకు టైం పడుతుంది అనుకుంటే మమ్మల్ని డైరెక్ట్గా ప్రభుత్వం నుంచి ఎంగేజ్ చేసుకోండి. ఈ థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ ఉంది, ఈ థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ సంస్థ ప్రభుత్వం 35,000 పే చేస్తుంది వాళ్ళకి, వాళ్ళు మాకు 27,000 పే చేస్తున్నారు. అంటే 8,000 రూపాయలు. అంటే కొన్ని ట్యాక్సెస్ ఉంటాయి, జిఎస్టీ లాంటి ట్యాక్సెస్ ఉంటాయి, ఏ రూపంగా అయినా సరే ఆ థర్డ్ పార్టీ ఏజెన్సీకి వెళ్తుంది. అంటే ఇవాళ ప్రభుత్వం నుంచి ఖర్చు అవుతుంది, పని చేస్తున్న మాకు దక్కటంలా. అదేదో ఈ థర్డ్ పార్టీని ఎలిమినేట్ చేసేసి డైరెక్ట్గా మమ్మల్ని మీరు రెగ్యులరైజేషన్ ప్రక్రియ కాకుండా కాంట్రాక్ట్ ఉద్యోగులుగా సరే ఆ జీతం డైరెక్ట్గా మాకు ఇవ్వండి, దానివల్ల మాకు లబ్ధి చేకూరుతుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే వీళ్ళ వైపు నుంచి ఇంకొక అంశం, 2022 ఏప్రిల్లో వీళ్ళకి పిఆర్సీ ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటే దాన్ని 2023 ఆగస్టులో దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. అంటే 16 నెలలు లేటుగా.
ఈ 16 నెలలు లేటుగా ఇంప్లిమెంట్ చేసిన తాలూకా వీళ్ళకి ఎరియర్స్ రావాల్సి ఉంది. ఓకే. ఈ 16 నెలల ఎరియర్స్ వీళ్ళకి రావాలి. ఆ ఎరియర్స్ గురించి కూడా వాళ్ళు ప్రభుత్వం చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అప్పుడు ఎనర్జీ సెక్రటరీగా విజయానంద్ గారు ఉన్నారు, ఇప్పుడు ఆయనే చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. ఆయనే ఈ ఎనర్జీ విభాగానికి సంబంధించి పర్యవేక్షణ అంతా కూడా ఎప్పటి నుంచో ఆయన చేతుల మీదుగానే జరుగుతూ ఉంటుంది. ఆయనకి ఈ సమస్యలన్నీ తెలుసు, వీళ్ళ కష్ట సుఖాల గురించి అవగాహన ఉంది. 26,000 కుటుంబాలకు సంబంధించి వాళ్ళ ఆకలి బాధల్ని తీర్చే నిర్ణయం ప్రభుత్వం వైపు నుంచి జరగాలి అని చెప్పని వాళ్ళు వేడుకుంటూ ఉన్నారు. చిరుద్యోగులు ఇవాళ 100% రిస్క్ టేకింగ్ జాబ్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ విషయంలో ప్రభుత్వం పెద్ద మనసుతో ఆలోచన చేసి వాళ్ళని రెగ్యులరైజేషన్ ప్రక్రియ బిగిన్ చేయాలి. కాదు అని అనుకుంటే ఆ ప్రక్రియకి టైం పడుతుంది, లీగల్గా ఏదైనా హడ్డీస్ ఉన్నాయి అనుకుంటే ముందుగా ఈ థర్డ్ పార్టీ ఏజెన్సీస్ని ఎలిమినేట్ చేసేసి వీళ్ళని డైరెక్ట్గా ప్రభుత్వమే ఏజెన్సీకి పే చేస్తున్న అమౌంట్ డైరెక్ట్గా వీళ్ళకి పే చేస్తే కొంతవరకు వాళ్ళకి వెసులుబాటు దక్కుద్ది. అదే సందర్భంలో వాళ్ళకి సంబంధించిన ఎరియర్స్ని కూడా వీలైనంత త్వరగా విడుదల చేస్తే వాళ్ళు కోరి ఎంపిక చేసుకున్న ఈ ప్రభుత్వం వైపు నుంచి వారికి ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నట్టుగా మళ్ళీ వాళ్లే 10 ఏళ్లకెళ్ళి చెప్తారు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మాకు న్యాయం చేసింది అని చెప్పని. కాబట్టి ప్రభుత్వం తన క్రెడిబిలిటీ నిలుపుకోవడం కోసమైనా ఇటువంటి చిరుద్యోగుల విషయంలో కన్సర్న్ తోటి వేగవంతంగా నిర్ణయం చేయాలని చెప్పని వాళ్ళ తరపున నేను కూడా ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తా ఉన్నా.